హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మైక్లా. సో మొత్తానికి ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ అనేది అబ్బాబాబా మామూలుగా లేదబ్బా. ఈ రోజు ఎపిసోడ్ చూసాక ఒక్కొక్కరికి మైండ్లు ఫీజులు ఎగిరిపోతాయి. అసలు వీళ్ళు ఇంట్లో ఇస్తున్నారా, వీళ్ళు గొడవలు పెట్టుకోనికి వచ్చారా, వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు నామినేషన్ లో మామూలుగా లేదు. ఈ లవ్ల గొడవలు ఏందో, ట్రయాంగిల్ లవ్స్ ఏందో, ఈ రచ్చ ఏందో, నువ్వు చెప్పింది తింటలేవు, చేయలేదు, నువ్వు ఇలా ఫ్లిప్ అవుతున్నావు, అది ఇదని ఒక్కొక్క రియల్ కలర్స్ కనపడబోతున్నాయి ఈ రోజు ఎపిసోడ్ లో. సో ఖచ్చితంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే మిస్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో నేను మార్నింగ్ పెద్దగా ఏమీ లేదు అని చెప్పాను కదా, సో అవన్నీ మీకు ముందుగానే తెలిసిపోతే ఒక ఇంట్రెస్ట్, ఆ క్యూరియాసిటీ పోతుంది. ఆల్రెడీ సీజన్ పాపం నిలబెట్టడానికి బిగ్ బాస్ చాలా అంటే చాలా బీబీటీ మస్తు కష్టపడుతుంది, అయినా కూడా వర్కౌట్ అవ్వట్లే. ఇప్పుడు రీ ఎంట్రీలలో నడుస్తుంది, అయినా ఇప్పుడు హౌస్ లో ఎవరు లేరు అని చెప్పాం, రీ ఎంట్రీలు రాబోతున్నారు అని చెప్తున్నారు, ఎవరు వస్తారో తెలియట్లే. చాలా 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 అసలు దారుణాలు జరగబోతున్నాయి. సీజన్ ఎంత నిలబెట్టాలనుకున్నా వీళ్ళు పడుకోబెడుతున్నారు. సో కొన్ని విషయాల్లో బెటర్మెంట్ వస్తుంది. అండ్ ఈసారి ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ లో దుమ్ము లేపే ఓటింగ్ నడుస్తుంది. మరి చూడాలి ఎవరు ఏ రేంజ్ లో ఊరమాస్ ఓటింగ్ పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి ఎలిమినేషన్ కూడా మళ్ళీ ఫస్ట్ రౌండ్ లో నుంచి అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే, సో ఖచ్చితంగా అలాగే అనిపిస్తుంది. బట్ చూడాలి, మార్పులు చేర్పులు చాలా జరిగే ఉంది. ఎందుకంటే ఎపిసోడ్ అంత రేంజ్ లో ఉంటది అనిపిస్తుంది ప్రోమోలు చూస్తే మాత్రం. సో అది నా అభిప్రాయం. ఓన్లీ లేట్ చేయకుండా ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందనేది ఈ వీడియోలో చెప్తాను. అండ్ అంతకంటే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో ఖచ్చితంగా హైప్ అనే బటన్ ఉందా, దాని మీద క్లిక్ చేయండి. వీడియో ఎక్కడ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా క్లియర్ గా మాట్లాడదాం. సో ఓటింగ్ లో టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. అండ్ తనుజ, మన శ్రీజ, కళ్యాణ్ ని నామినేట్ చేసే విధానం మీకేమనిపించింది అని కింద కామెంట్ చేయండి. ఎందుకంటే స్పెషల్ గా అనిపించింది నాకు. సో మీకేమనిపించింది ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని నాకు అనిపించింది. సో 27% తోటి టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది మాత్రం కళ్యాణ్. ఏం జరుగుతుంది, ఈ టాపిక్ అందరికీ వస్తుంది కదా. సో ఖచ్చితంగా కళ్యాణ్ కి టాప్ పొజిషన్ ఓటింగ్ పడుతుంది. ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో చాలా యాక్టివ్ గా అయ్యారు. అండ్ ఖచ్చితంగా తనుజ కంటే ఓటింగ్ ఎక్కువ ఉంది అని చెప్తున్నాం. బట్ ఇక్కడ మెయిన్ గా ఫ్రీ ఎగ్జిస్టింగ్ అనే ఉన్నది అని అంటే గట్టిగా ఓట్లు పడుతున్నట్టే, ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉన్నట్టు. సో అలాగని చెప్పేసి తనుజకి ఏమైనా తక్కువ పడుతుందంటే తక్కువేం లేదు. బట్ ఏంటంటే తగ్గాఫార్ నడుస్తూ ఉంది. సో కళ్యాణ్కి అండ్ తనుజకి మధ్య తగ్గాఫార్ ముందు నుంచి కూడా ఉంది. సో ఈసారి తేలిపోతుందా అంటే ఖచ్చితంగా తేలిపోతుంది. ఎవరు ఏ పొజిషన్ లో ఉండబోతున్నారు, యునానిమస్ గా ఉండే ఛాన్సెస్ ఉందా, ఇద్దరు నెక్ టు నెక్ ఫైట్ చేసుకునే ఛాన్సెస్ ఉందా అనేది తెలియదు. బట్ అనుకున్నంత రేంజ్ లో ఓటింగ్ స్టార్ట్ అవుతుంది, అదే రేంజ్ లో పడిపోతుంది. సో కళ్యాణ్ విషయం వచ్చేసరికి అదే జరుగుతుంది. టాప్ లో ఉన్నాడు అనుకున్నంత సేపు లో మళ్ళీ బాటంకి వచ్చేస్తుంది, అంటే కిందికి వచ్చేస్తుంది సెకండ్ పొజిషన్. ఇది ఈసారి ఏమన్నా మార్చే ఛాన్సెస్ ఉందంటే మార్పు ఉండే ఛాన్సెస్ ఉంది. సో 27% తోటి కళ్యాణ్ ఇస్ ద టాప్ పొజిషన్ ఉన్నాడు ఓటింగ్ లో. సో ఫ్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ మాత్రమే. సో సెకండ్ పొజిషన్ వచ్చేసరికి తనుజ ఉంది 25% తోటి. చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది ముందు నుంచి కూడా పడుతుంది. బట్ ఇప్పుడు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు కూడా కళ్యాణ్ టాప్ లో ఉంటున్నాడు. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిన కాంచెల్లి ఆటోమేటిక్ గా డౌన్ కి వచ్చేస్తున్నాడు. తనుజ ఓటింగ్ విపరీతంగా పెరుగుతుంది. సో ఇది ఈ ప్యాటర్న్ ముందు నుంచి కూడా నడుస్తూనే ఉంది. సో ఇలాగే కంటిన్యూషన్ గా నామినేషన్ లో ఉంటే ఇద్దరిట్లలో ఎవరో ఒకరు విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటది, ఎందుకంటే కంటిన్యూషన్ నామినేషన్ లో ఉంటే. సో తనుజకి 25% తోటి చాలా బాగా పడుతున్నది ఓటింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే తనుజకి చాలా విషయాలు ప్లస్ గా మార్చుకుంటున్నారు. అండ్ ప్లస్ గా మార్చుకునేలాగా బిహేవ్ చేస్తుంది. అందరూ చెప్పినవి విని ఆమెకు కావాల్సింది మాత్రమే తీసుకొని ఆమెకు కావాల్సినట్టుగా మనకి ఏది ప్లస్ అవుతుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసేసి కంట్రోల్డ్ గా ఆడుతుంది అనమాట. సో కొన్ని విషయాలు మాట్లాడినా, గట్టిగా అరిచినా, చేసినా కూడా కొన్ని విషయాలు చాలా కంట్రోల్డ్ గా మాట్లాడుతున్నట్టుగా నాకు పర్సనల్ గా అనిపించింది. సో మీకేమనిపించిందో తెలియదు. తనుజలో అదే విన్నింగ్ పాయింట్స్. చాలా మంది ఈ టాస్క్ ఏదైతే నాగార్జున గారు కళ్ళ ముందు జరిగినా కూడా సో అది తప్పు జరిగింది, అది చూపించలేదు, అక్కడ క్వశ్చన్ చేయలేదు, సంచాలక్ డెసిషన్ అంట. సంచాలక్ చేసిన తప్పుకి తనుజ తప్పు చేయలేదు. అక్కడ తప్పు చేసిన దాన్ని సంచాలక్ యాక్సెప్ట్ చేసింది. కన్సిడర్ చేయడం అనేది సంచాలక్ తప్పు, ప్లేయర్ తప్పు కాదు. సో అది కన్సిడర్ చేసుకోవాలి. కొన్ని విషయాల్లో తనుజ హైప్ కి ఆమెనే హైప్ తీసుకెళ్తుంది. పిఆర్లకి ప్రాబ్లం లేకుండా కొన్ని విషయాలు చాలా ఇన్పుట్స్ బయటకు వచ్చేస్తున్నాయి. ఆ రేంజ్ లో ఎలివేషన్ వచ్చేటట్టుగా చూసుకుంటుంది అనమాట. సో తర్వాత పొజిషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? సంజన గారిని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి, ఐ థింక్.
ఎందుకంటే కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆమె అయితే బెటర్ అని చెప్పేసి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ తీరా చూస్తే మొత్తం మారిపోయింది, సీన్ సితారా మారిపోయింది. రీతు చౌదరి టాప్ 3లో ఉంది. సో రీతుకి ఈ రేంజ్ ఓటింగ్ అని అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఈ ప్రోమోస్ వచ్చిన కాంచెల్లి ఆటోమేటిక్ గా ఈమెకు ఓట్ బ్యాంక్ పెరిగింది. ప్రతి ఒక్కరు వచ్చి ఆ లవ్ ట్రాక్ గురించే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. లవ్ ట్రాక్ నే తిప్పి 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 అక్కడే తిప్పుతూ ఉన్నారు. ఈ తిప్పడం అనేది తిప్పుతూ ఉంటే ఈమె వీల్ సర్కిల్ లెక్క ఓటింగ్ లో సర్క్యులేషన్ లోకి వచ్చింది అనమాట. సో ఆ రేంజ్ లో ఈమెకు ఓటింగ్ పడుతుంది. ఈమెకు 19% ఓటింగ్ పడుతుంది. నాట్ 9%, 19% తోటి థర్డ్ పొజిషన్ లీడ్ చేస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో. సో ఈమెకు ఫ్యాన్స్ సడన్ గా హైప్ వచ్చారా, కొంతవరకు న్యూట్రల్ ఆడియన్స్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఈ లవ్ ట్రాక్ దీని మీదే పోర్ట్రేట్ చేసుకుంటూ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా చూపించేసి కళ్యాణ్కి ఈ ఫ్లోరా మాట్లాడిన మాటలు కానీ కొంతమంది అనవసరమైన విషయాల్లో హైలైట్ చేస్తూ ఉన్నారు. ఆ హైలైట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి వెయిటేజ్ వస్తుంది, ఆడియన్స్ లో కూడా ఒక వెయిట్ తీసుకొస్తారనమాట. సో అలాంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాలు మనం చూసి చూడనట్టుగా వెళ్ళిపోవాలన్నమాట. సో అలా రీతు చౌదరికి 19% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్ లో ఉన్నది. అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మొత్తం కంప్లీట్ గా ఈసారి చాలా షాకింగ్ గా ఉంటుందా అంటే షాకింగ్ ఏం లేదు, ముందు నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసిందే జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు మనం ఎక్స్పెక్ట్ చేసింది యాస్టీస్ గా అందరూ నామినేషన్ లో జరిగినాయి. సో అది చాలా మంది దాన్ని జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. కానీ తర్వాత సంజన గారికి వచ్చేసరికి 7% ఓటింగ్ పడుతుంది. ఫోర్త్ పొజిషన్ లో ఉన్న 7%. ఇంత దారుణంగా ఓటింగ్ పడిపోతుంది అని అంటే ఈమె చేసేది అంత దారుణంగా ఓటింగ్ పడిపోతుంది. చాలా విషయాలు వచ్చేసరికి సంజన గారి విషయంలో చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా డిఫెండ్ చేసుకుంటలే, అంటే ఏది మాట్లాడినా అక్కడ నువ్వు ఒక మాట మాట్లాడినప్పుడు దాని మీద స్ట్రాంగ్ గా ఉండాలి. అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఏదైనా కానీ తప్ప రైటా అనే తర్వాత విషయం. దాని మీద స్టిక్ అయి ఉండడానికని ట్రై చేయాలి. లేదు ఎవరన్నా ఏదైనా గట్టిగా మాట్లాడితే లేదన్నా అది కాదన్నా లేదు నేను జోక్ చేశాను అక్కడితో మర్చిపోయాను, సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ అయిపోతుంది, మర్చిపోవాలి. కానీ ఈమె మర్చిపోదు, వేరే వాళ్ళు మర్చిపోమనడం ఈజీ, ఈమె మర్చిపోతే బాగుంటది. అలా ఈమెంతలు ఈమె ఖచ్చితంగా చాలా నెగిటివ్ వైపు గా కనిపిస్తుంది. నెగిటివ్ వైపు కాదు, నెగిటివే అయిపోతుంది సంజన. సో ఈమెకు 7% ఓటింగ్ పడుతుంది. చాలా అంటే చాలా దారుణమైన ఓటింగ్. సంజనకి ఇప్పటి వరకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రేంజ్ ఓటింగ్ అనేది పడలేదు, ఇంత దారుణంగా ఉండే ఓటింగ్ అనేది. సో చూడాలి సంజన గారి విషయంలో వచ్చేసరికి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం రాము ఉన్నాడు. సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. రాము ఓటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. రాము అంతా బానే ఉంది. నామినేషన్ లోకి వచ్చేసరికి ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. ఎలా అంటే అప్పటిదాకా ఒకలాగా ఉండి తర్వాత నామినేషన్ లాగా ఒక డిఫరెంట్ గా యాటిట్యూడ్ అనేది చూపిస్తున్నాడు. మీకు గుర్తుందో గుర్తులేదో ఓటీటీ సీజన్ లో మిత్రా శర్మ ఉండేది సరే, ఆ సడన్ గా నామినేషన్ లోకి వచ్చేసరికి ఒక డిఫరెంట్ వైబ్ వచ్చేస్తుంది. పూనకం వచ్చిన అమ్మవారి లాగా చూపిస్తూ ఉంటది. మనోడు కూడా ఒక ఆరగెంట్ యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటాడు. సో అదే జరుగుతూ ఉంది. కానీ లైవ్ లో జరిగినప్పుడు బయట చాలా కట్ చేస్తున్నారు. కానీ రాముది ఒక్కసారి ఫుటేజ్ కానీ ఖచ్చితంగా బయటకు వేస్తే ఆయన యాటిట్యూడ్ కనిపిస్తుంది, మామూలు కాదు, బాప్ లాగా కనిపిస్తాడు. సో మనోడు ఓటింగ్ కూడా 7% తోటి సంజన గారికి ఈక్వల్ ఓటింగ్ పడుతుంది. సేమ్ పొజిషన్ అనుకున్నా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, 4th పొజిషన్. బట్ ఏంటంటే మైనర్ గా డిఫరెన్స్ ఉంది కాబట్టి 5th పొజిషన్ చెప్తున్నాను. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువనే ఓటింగ్ పడుతుందంటే లేదు, ఆయనకు స్టేబుల్ ఓటింగ్ 6-7% గ్యారంటీగా ఉంది రాముకి. అది క్లారిటీగా పడుతూ ఉంది. దాని మ్యానికులేషన్లు క్యాలిక్యులేషన్లు ఏమీ లేవు దాంట్లో. క్లియర్ గా ఆయన ఓట్ బ్యాంక్ ఆయనకు పడుతుంది. ఆయన ఫ్యాన్స్ యాక్టివ్ గా ఉన్నారు. రాము రాథోడ్కి 7% అయితే డెమోన్ పవన్ కి 7% ఓటింగ్ పడుతుంది అనుకుంటే లేదు, 6% ఓటింగ్ పడుతుంది. అంటే 5 to 6% ఓటింగ్ పడుతుంది. బట్ మెజారిటీగా 6 వరకు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఈయనకు ఫ్రీ ఎగ్జిస్టింగ్ అయినా కానీ నార్మల్ ఓటింగ్ అయినా కానీ 5 to 6% ఖచ్చితంగా ఓటింగ్ పడుతుంది పవన్ కి. సో ఇంకోటి ఏంటంటే పవన్ కి పెద్ద పిఆర్ టీమ్ స్టంట్స్ అయితే ఏం కనిపించట్లేదు. పెద్ద పిఆర్ పెట్టుకుని ఓ బీభత్సంగా హైప్ చేసే అంత సిచ్యువేషన్ అయితే ఎక్కడ కనిపించట్లేదు నాకైతే. సో ఇది జెన్యున్ గా పడుతుంది. బట్ ఏంటంటే రీతుకు దూరంగా ఉంటే ఎక్కువ పడుతుంది అని అనుకుంటున్నాము. బట్ జెన్యున్ గా అయినా ఏదైనా కూడా తన ఎమోషన్ అనేది ఖచ్చితంగా చూపిస్తున్నాడు. ఆయన ఫీల్ అయింది ఖచ్చితంగా 100% ఎఫర్ట్ చూపిస్తున్నాడు. ఆయన ఏదనుకుంటున్నాడో అది చెప్పడానికి ట్రై చేస్తున్నాడు.
ఆడియన్స్ కూడా రీచ్ అయ్యేటట్టుగానే చెప్తున్నాడు. బట్ ఏంటంటే కొన్నిసార్లు రీతు విషయంలో వచ్చేసరికి రీతు కన్ఫ్యూజన్ లో మనోడు బలైపోతున్నాడు అంతే. పవన్ కి చాలా క్లారిటీ ఉంది రీతు విషయంలో, ఆమె ఏ ఫీలింగ్ తో మాట్లాడుతుంది, ఏ ఫీలింగ్ లో ఉంది అని చెప్పేసి క్లారిటీ ఉంది. బట్ దాన్ని పోర్ట్రై చేసే విధానంలో రీతు అటు ఇటు బిస్కెట్ చేస్తుంది అనమాట. సో 6% ఓటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అని చెప్పలేము కానీ పడుతుంది. తర్వాత వచ్చేసరికి గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ ఓటింగ్ కూడా చాలా స్టేబుల్ గా పడుతుందా అనుకుంటే ఫస్ట్ టైం ఇన్ నామినేషన్ లోకి వచ్చాడు కాబట్టి ఈయనకు కరెక్ట్ ఫ్యాన్ బేస్ అనేది ఏ రేంజ్ లో ఉంది అనేది చూడాలి. బట్ ఇప్పుడే కాబట్టి కొంతవరకు టైం పడుతుంది ఈయన ఓటింగ్ అనేది కొంచెం కన్సిడర్ చేయడానికి, స్టేబుల్ ఓటింగ్ అని చెప్పడానికి కూడా. సో ఇప్పుడున్న పరిస్థితిలో మనోడికైతే 5% ఓటింగ్ పడుతుంది అనుకుంటే లేదు, 4 to 5% పడుతుంది. 4 to 5% అంటే ఓటింగ్ ఖచ్చితంగా డేంజర్ జోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఓటింగ్ మారబోవచ్చు. ఎందుకంటే గౌరవ్ కి చాలా క్లారిటీ ఉంది, చాలా విషయాల మీద ఒక కాన్ఫిడెంట్ ఉంది. ఎలాంటి సిచ్యువేషన్ అయినా కొన్నిసార్లు గేమ్ చేంజింగ్ చేసే పర్సనాలిటీ, కొన్ని విషయాల్లో తెలుగు రాకపోయినా గట్టిగా మాట్లాడే పర్సనాలిటీ, ఇలాంటివన్నీ చాలా కన్సిడర్ చేయాల్సి వస్తాయి. సో అలా ఈయనకు 4 to 5% ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో డేంజర్ జోనే గౌరవ్ కూడా. అండ్ తర్వాత వచ్చేసరికి దువ్వాడ మాధురి గారు. ఈమె ఓట్ బ్యాంక్ ఏందనేది ఒక్కరోజు గడిస్తే గాని చెప్పలేమబ్బా. ఎందుకంటే చాలా హారబుల్ గా ఉండే ఓటింగ్ అనమాట ఈమెది. అట్లీస్ట్ 4 to 5%, 3 to 4% ఓటింగ్ పడుతుంది. ఊహించిన దానికంటే చాలా తక్కువ పడుతుంది. బట్ యాక్టివ్ అవ్వడానికి టైం పడుతుందేమో మరి ఇలా అది సిచ్యువేషన్. సో దువ్వాడ మాధురి గారికి 3 to 4% అండ్ గౌరవ్ కి 4 to 5% ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో వీళ్ళిద్దరు వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే సంజన అండ్ రాము, నెక్స్ట్ డెమోను, గౌరవ్ అండ్ దువ్వాడ మాధురి. సో ఈ ఐదుగురు డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. ఎప్పుడు ఏ టైంలో అయినా మారిపోయే ఛాన్సెస్ ఉంది. ఫ్రీ ఎగ్జిస్టింగ్ లో అయితే టాప్ కళ్యాణే టాప్ లో ఉన్నాడు, తనజ సెకండ్ ఉంది. అండ్ రీతు కూడా బీభత్సంగా ఓటింగ్ పెరిగిందని చెప్పొచ్చు. మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉన్నారనమాట. సో మీకు ఎవరికి ఓట్ వేయాలనిపిస్తుంది ఏంటనే కింద కామెంట్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్ ఓటింగ్ అనమాట. ఈ వారం ఇంకా విన్నర్ డిసైడ్ అయిపోయినట్టే. ఈ వారంలో తేలిపోతుంది ఎవరు విన్నర్ అనేది, క్లియర్ గా మాట్లాడేసుకోవచ్చు. సో కొంతవరకు ఫేవరబుల్ గా ఉన్నా కూడా ఎవరు మెజారిటీ ఓటింగ్ అనేది పడుతుంది అనేది చూడాలి. సో చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. మీకు నచ్చిన కంటెస్టెంట్ లో ఓట్లు వేయండి. మీరు ఎవరికి ఓట్లు సేవ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ పేర్లు కింద కామెంట్ చేయండి. అండ్ ఎవరు వెళ్ళిపోతారు, ఎవరిని ఎల్లగొట్టాలి, ఎవరిని పంపించేయాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చిందని కూడా సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్